అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వ ముసల్లియన్ అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, త్రాసును బరువు చేసే సత్కార్యాలు చాలా వరకు మనం తెలుసుకున్నాము. చివరిలో అల్లాహ్కు అత్యంత ప్రీతికరమైన మరియు సత్కార్యాల్లో అత్యంత ఘనమైన విషయాల గురించి కూడా ఒక విషయం మన ముందుకు వచ్చింది. అయితే తన త్రాసు బరువుగా కావాలన్న ఆరాటం కలిగి ఉన్న వ్యక్తి అతని ముందు సత్కార్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సత్కార్యం చేయాలి అన్న విషయం స్పష్టం కానప్పుడు ఆ సమయాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమయంలో ఏ సందర్భంలో అల్లాహ్కు ఏ సత్కార్యం ఎక్కువ ఇష్టమైనదో అది చేసే ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులు సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఈ పద్ధతినే పాటించేవారు. ఒక గొప్ప తాబిఈ జాబిర్ బిన్ జైద్ రహిమహుల్లాహ్ చెప్పారు, అనాథకు లేదా ఒక నిరుపేదకు ఒక దిర్హం దానం చేయడం నఫిల్ హజ్ చేయడం కంటే ఎంతో ఇష్టమైనది నాకు. గమనించండి, నఫిల్ హజ్ విషయం, ఫర్జ్ హజ్ కాదు. లేదా ఈ రోజుల్లో మన వద్ద కూడా కొంతమంది ఏమంటున్నారు, హజ్లో 2 లక్షలు ఖర్చు పెట్టడానికి బదులుగా ఏదైనా నిరుపేద అమ్మాయి యొక్క పెళ్లి చేయడం మంచిది. అవును, కట్న కానుకల పేరు మీద పెళ్లిలు భారంగా చేసుకొని ఒక ఫర్ద్ విధిగా ఉన్న విషయాన్ని తప్పించే ప్రయత్నం చేయడం ఇది న్యాయం కాదు. కానీ ఒకవేళ నఫిల్ హజ్ ఏది ఉంటే వాస్తవం, పెళ్లికి ఎదిగి ఉన్న అమ్మాయి డబ్బు లేని కారణంగా ఆమె పెళ్లి జరుగుతలేదు, అలాంటప్పుడు ఒక వ్యక్తి నఫిల్ హజ్ చేయాలనుకుంటున్నాడు, అతను నఫిల్ హజ్ చేయడం కంటే ఆ అమ్మాయి పెళ్లి గురించి తన డబ్బు ఖర్చు పెట్టడం ఎక్కువ మేలు. ముహమ్మద్ బిన్ మున్కదిర్ రహిమహుల్లా చెప్పారు, రాత్రి నా తల్లికి నా సేవ అవసరం ఉంది అంటే తల్లి సేవలో ఉండడం రాత్రంతా తహజ్జుద్ చేయడం కంటే ఎక్కువ ఇష్టం. మరి ఒక సందర్భంలో ప్రాక్టికల్గా అలా జరిగింది. అతనే చెప్తున్నారు, నేను నా తల్లి యొక్క కాళ్ళు పాదాలు ఒత్తుతూ ఉన్నాను రాత్రంతా, మరియు నా తమ్ముడు రాత్రంతా తహజ్జుద్ చేస్తూ ఉన్నాడు. నాకు అతని రాత్రి కంటే నా రాత్రి ఎక్కువ ఇష్టమైనది. ఇబ్ను హజర్ అల్ అస్కలాని రహిమహుల్లా చెప్పారు, దానం కంటే నమాజ్ ఘనత ఎక్కువ ఉన్నది అన్నదానికి ఆధారాలు చాలా ఉన్నాయి. కానీ ఒక అగత్యపరుడు, చాలా దీన స్థితిలో ఉన్న ఒక నిరుపేద ఎదురయ్యాడు, అప్పుడు అతనికి దానం చెయ్యడం నమాజు చేయడం కంటే ఎక్కువ ఘనత గల విషయం. ఇలాంటి ఈ సలఫె సాలిహీన్ మన పూర్వ పుణ్యాత్ముల కొన్ని ఆదర్శాల ద్వారా విషయం కొంతవరకైనా స్పష్టమైనదని నేను భావిస్తున్నాను. అయితే ఇబ్ను ఖయ్యిం రహిమహుల్లా ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలాంటి స్థితిలో ఏ సత్కార్యాలు చేయడం మేలు ఘనత గల విషయం అనే దాని విషయంలో ఎన్నో పేజీలు రాశారు. మరి ఎందరో అయిమ్మాలు, ఇమాములు, ధర్మవేత్తలు వారి యొక్క మాటలు తెలియజేశారు. వాటి యొక్క సంక్షిప్త విషయం నేను మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఇబ్ను ఖయ్యిం రహిమహుల్లా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు, అతనికి తగిన మర్యాద చూపడం, అతని హక్కు నెరవేర్చడమే అఫ్దల్. అంటే ఫర్జ్ నమాజ్ వదులుకోవాలి అని కాదు, ఫర్జ్ చేయాలి. కానీ వేరే ఏదైనా ఇంకా నఫిల్ మరియు ముస్తహబ్ చేయలేకపోతున్నాము,
వేరే నఫిల్ ముస్తహబ్ ఏదైనా చేయలేకపోతున్నాము, పర్వాలేదు. ఆ సందర్భంలో అతిథి యొక్క హక్కును నెరవేర్చడం అదే ఎక్కువగా ఉత్తమం, అల్లాహకు ఎక్కువగా ప్రీతికరమైన విషయం. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లల హక్కులు ఏవైతే మనపై ఉంటాయో అవి నెరవేర్చడమే అఫ్దల్. వేరే ఏవైనా ముస్తహబ్ పనులు ఆ సందర్భంలో చేయలేకపోతే పర్వాలేదు, వారి యొక్క హక్కు కూడా ఎంతో ముఖ్యమైన విషయం. దీనికి మరొక ఉదాహరణ, ప్రస్తుతం అజాన్ అవుతున్న సందర్భంలో అజాన్ యొక్క జవాబు పలకడం వేరే జిక్ర్ మరియు ఖురాన్ పారాయణం కంటే ఎక్కువ అఫ్దల్. ఫజర్ కంటే ముందు సహర్ సమయంలో ఇస్తిగ్ఫార్ చేయడం, అల్లా యొక్క జిక్ర్ చేయడం, ఖురాన్ పారాయణం వేరే ముస్తహబ్ నఫిల్ పనుల కంటే ఎక్కువ అఫ్దల్. 5 ఫర్ద్ నమాజుల కొరకు అదా అయిపోయింది, ఆ సమయంలో వచ్చి నమాజు చేయడం అదే ఎక్కువ అఫ్దల్, అదే ఉత్తమం ఇతర వేరే కార్యాల కంటే. అగత్య పరునికి మరీ బాధలో చిక్కుకొని ఉన్న వారికి సహాయం చేయడం, ఆ సహాయం చేయడానికి మన హోదా, అంతస్తు, డబ్బు, ధనం అన్నిటినీ ఉపయోగించుకొని ఏ సహాయం చేయగలుగుతామో చేయడమే మన పర్సనల్ కార్యకలాపాల కంటే ఎక్కువ అఫ్దల్. హాజీ 9వ జిల్హజ్జా యోమే అరఫా, అరఫాత్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా జుహర్ మరియు మగ్రిబ్ మధ్యలో దుఆ జిక్రులో నిమగ్నులవ్వడం వేరే నఫిల్ ముస్తహబ్ కార్యాల కంటే ఎక్కువ అఫ్దల్, అదే ఎక్కువ ఉత్తమం. ఖురాన్ పారాయణ సందర్భంలో ఏకాగ్రతతో ఖురాన్ పారాయణం చేస్తూ దాని అర్థభావాలను గ్రహించే ప్రయత్నం చేయడం ఆ సందర్భంలో అదే ఎక్కువ అఫ్దల్. ఈ విధంగా మహాశివులారా, విషయం బోధపడి ఏదైనా కన్ఫ్యూజన్ ఉండేది ఉంటే దూరం అవుతుంది అని ఆశిస్తున్నాను. అల్లాహు తఆలా మనందరికీ ఇంకా సద్భాగ్యం ప్రసాదించుగాక. మహాశైలారా, రమదాన్ చివరి దశలో ఏతికాఫ్ చేయడం వేరే కార్యకలాపాల కంటే ఉత్తమం. ప్రత్యేకంగా 5 రాత్రుల్లో అల్లా ఆరాధన, ఖియామ్, నఫిల్ నమాజ్, తహజ్జుద్, ఖురాన్ పారాయణం, జిక్ర్ ఇది వేరే నఫిల్ ప్రార్థనల కంటే, ముస్తహబ్ విషయాల కంటే ఎక్కువ అఫ్దల్. ఏ రాత్రి గురించి ఇది లైలతుల్ ఖద్ర్ కావచ్చు, ఘనమైన రేయి కావచ్చు అన్నటువంటి అంచనా ఉందో, ఆశ ఉందో, అందులో మరీ ఎక్కువగా ఖియామ్లో గడపడం ఇదే ఉత్తమం మరియు అఫ్దల్. ఇతికాఫ్లో ఉన్న వ్యక్తి రోగిని పరామర్శించడం అది కూడా గొప్ప ఘనత గల కార్యం. జనాజా నమాజ్ చేసిన తర్వాత మస్జిద్లో శ్మశాన వాటికకు వెళ్ళి అతని యొక్క ఖననం జరిగే వరకు ఉండడం అది కూడా ఘనత గల విషయం. కానీ వీటన్నిటిని వదులుకొని ఇతికాఫ్లో నిమగ్నులై అల్లా జిక్ర్, ఖురాన్ పారాయణం, అల్లాకు ఇష్టమైన కార్యాలు ఆ సందర్భంలో అక్కడ చేయడమే ఎక్కువ ఉత్తమం, అదే అఫ్దల్. చివరికి ఇతికాఫ్లో భార్య యొక్క హక్కులు, పిల్లల యొక్క హక్కుల కంటే ఇతికాఫ్లో చేయవలసిన పనులకు ప్రాధాన్యతనివ్వడం అదే అఫ్దల్. మరెందరో పండితులు ఆ సందర్భంలో అంటే ఇతికాఫ్ సందర్భంలో ఇతరులకు విద్య నేర్పడం కంటే స్వయంగా అల్లాహ్ యొక్క ప్రేమ పాత్రులవ్వడానికి
ఖురాన్ పారాయణం, జిక్ర్, నఫిల్ నమాజుల్ లాంటి కార్యాలు ఎక్కువ చేయడమే ఉత్తమం మరియు అఫ్దల్ అని కూడా చెప్పారు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళడం, ముస్లిం వ్యక్తిని రోగంలో అలాగే వదిలివేయకుండా ఒకవేళ అతను చనిపోతే అతని ఖనన సంస్కారాలు పూర్తి అయ్యే వరకు అతనితో ఉండడం, ఆ సందర్భంలో ఆ కార్యాలు అవే అఫ్దల్. ఇరుగు పొరుగు వారితో, తోటి వారితో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిపై సహనం వహిస్తూ వారిని వదిలి వెళ్ళకుండా వారితోనే కలిసి ఉండడం, ఇది అఫ్దల్. అయితే వారు ఏదైనా చెడు కార్యంలో, పాపకార్యంలో నిమగ్నులై ఉంటే ఆ సందర్భంలో వారికి తోడుగా ఉండకుండా వారికి దూరం ఉండడం, అది అఫ్దల్. కానీ నీవు వారితో ఉండడం వల్ల వారు ఆ చెడును వదులుకుంటారు అన్నటువంటి నమ్మకం ఉంటే ఆ సందర్భంలో వారితోని ఉండడమే అఫ్దల్. ఈ విధంగా మహాశివులారా, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో అల్లాహకు ఏ కార్యం ఎక్కువగా ఇష్టమో ఆ సందర్భం, ఆ స్థితిలో ఆ కార్యం చేయడమే అఫ్దల్. మహాశివులారా, ఒకవేళ మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో వివిధ సందర్భాలలో సహాబాలు వచ్చి అడిగే ప్రశ్నలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ సమాధానాలు ఏవైతే ఇచ్చేవారో వాటిని బట్టి కూడా మనకు ఈ విషయం బోధపడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించే వారితో ఒకే రకమైన ప్రశ్న విన్నప్పటికీ సమాధానం వేరువేరుగా ఇస్తున్నారు అంటే అది ఆ సమయం, ఆ సందర్భాన్ని బట్టి లేదా అడిగే వారి స్థితిగతులను బట్టి ఆ సమాధానం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్త ఏదైనా అతి ఉత్తమమైన కార్యం నాకు తెలుపండి అని. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? అతనికి హజ్ గురించి తెలిపారు. తెలుపుతూ ఏం చెప్పారు? ఇందులో ఎలాంటి కష్టం లేదు అని చెప్పారు. దేని గురించి? ఆ మనిషిలో బలహీనత, పిరికితనం, ఇంకా వేరే ఏ విషయాలు ఇంతకంటే మరీ కొంచెం కష్టమైన కార్యం అతను చేయలేడు గనక ఇది చేయమని ఆదేశించారు. మరో సంఘటన గుర్తు చేసుకోండి. ఒక సందర్భంలో అబూదర్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి, ప్రవక్త, నన్ను మీరు నాయకునిగా ఎన్ని ఏదైనా ఒక ప్రదేశంలో నన్ను మీరు నియమించండి అని చెప్పారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి క్లియర్గా నచ్చజెప్పారు, స్పష్టంగా నచ్చజెప్పారు. ఇది ఒక బాధ్యత, ఇది నీకు తగదు. అదే మక్కాను జయించిన సందర్భంలో అబూ సుఫియాన్, అతని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు అబూ సుఫియాన్ ఇంట్లో ప్రవేశిస్తారో అతనికి కూడా రక్షణ, శాంతి ఉంది. అబూ సుఫియాన్కు ఒక పెద్ద హోదా లాంటి విషయం, అది అతనికి తగినది. దీనివల్ల అదే సందర్భంలో అతను ఏదైతే ఇస్లాం స్వీకరించాడో మరింత ఇస్లాంపై పటిష్టంగా ఉండగలుగుతాడు. అతనిలో అధికారపు ఒక గుణం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సమయంలో ఏ కార్యం ఉత్తమమో దానిని బట్టి, ఏ మనిషికి ఏ సందర్భంలో
ఏ సత్కార్యం ఎక్కువ అవసరం ఉందో దానిని బట్టి ఆదేశిస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, హదీతులు మీరు కూడా చదువుతూ ఉంటే, అల్లాహకు ఇష్టమైన కార్యం ఏది అని అడిగినప్పుడు ఒక హదీతులో ఈమానుం బిల్లాహి వ రసూలిహి, అల్లాను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించడం అని ఉంది. మరికొన్ని హదీతుల్లో నమాజును దాని తొలి సమయంలో, నమాజును దాని సమయంలో చేయడం అని ఉంది. అయితే రెండు కూడా నిజమే. ఎందుకంటే ఈ రెండు ప్రశ్నలు ఒకే సందర్భంలో ఒకే సమయంలో వచ్చినవి కావు. వేరువేరు సమయాల్లో వేరువేరు సందర్భాల్లో వచ్చిన ప్రశ్నలు. ఇలాంటి ఈ హదీతుల ద్వారా కూడా మరింత విషయం స్పష్టంగా మనకు తెలిసి వస్తుంది అని ఆశిస్తున్నాను. అయితే మహాశివులారా, ప్రియారిటీస్, ఔలవియాత్, ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ కార్యం ఎక్కువ అల్లాహకు ఇష్టమైనది, ఇది ఒక్కసారి మనం ఏదైనా ప్రసంగం వింటేనే మొత్తం ఆకలింపు చేసుకోగలము అనేది కాదు. చదువుతూ ఉండాలి, ధర్మ జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం ఖురాన్ పారాయణం అర్థభావాలతో చేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువగా మనకు బోధపడుతూ ఉంటాయి. అల్లాహ్ తఆలా మనందరికీ అన్ని రకాల సత్కార్యాల్లో ముందుగా ఉంచుగాక. ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ ఘనత గల కార్యమో దానిని సరి అయిన విధంగా అంచనా వేసుకొని అవే అల్లాహకు ఇష్టమైన కార్యాలే ఆ సమయ సందర్భాల్లో చేస్తూ ఉండేటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.